అయితే చేస్తాం కానీ 10-15 రూపాయలు పెట్టి క్యారీ బ్యాగ్ అయితే కొనలేము. అట్లుంటాయి మన ఆడోళ్ళ ముచ్చట్లు. బాలే శ్రీ, ఈ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా? ఏ కలర్ ఇదా? రోబోలా ఉన్నావు బేబీ. వచ్చావు ఇందాకెట్లాగారా అట్లే. నెయిల్ పాలిష్లు ఏంటి అవి అంట. 2 కలర్స్ తీసుకుంటున్నా నేనైతే. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. 31st డిసెంబర్. సో ఈరోజు నైట్ ఏం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈరోజు వెరీ 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 స్పెషల్ డే నాకైతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఈ వ్లాగ్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు అనేది. ఎందుకంటే ఈ రోజటికి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అవుతుందన్నమాట. సో అందుకే ముందు రోజు కాకుండా సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ వైబ్స్ అనేవి అట్లా ఉండాలి అనేసి. సో మేము ఇది లాస్ట్ టైం మొన్న జస్ట్ రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ వెళ్ళిన వ్లాగ్ అనమాట. సో ఆల్రెడీ తమిళం చూసే ఉంటారు కదా అందరూ. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. మేము అంతకు ముందేనంటే అనిల్ బాగున్నప్పుడైనా ఇయర్లీ వన్స్ అట్లా షాపింగ్ చేసేవాళ్ళం. పెద్దగా షాపింగ్ పర్సన్స్ అయితే అస్సలేం కాదు. సో లాస్ట్ సేమ్ క్రిస్మస్ టైంలోనే షాపింగ్ చేసాము. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అనిల్ కోసం అండ్ శ్రీయు కోసం అని షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఒక్కటి ఏంటంటే నా బట్టల ఖర్చు అయితే తగ్గిపోయింది. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. సో ఇన్స్టాలో కానీ అండ్ యూట్యూబ్లో అండ్ ప్రమోషన్స్ వీడియోస్ అట్లా. సో నా వరకైతే నేను అసలు చాలా తక్కువ అయిపోయింది అసలు డ్రెస్సెస్ తీసుకోవడం అనేది. ఎప్పుడో లైక్ డైలీ వేర్ టీషర్ట్స్ నాకు చాలా చాలా ఇష్టం. చాలామంది ఆ టీషర్ట్ని కూడా అడుగుతున్నారు. ఎప్పుడో బెంగళూరులో తీసుకున్నవి ఇంకా కంటిన్యూగా వేసుకుంటారనమాట. నేను బాగా మెయింటైన్ చేస్తాను యాక్చువల్గా క్లాత్స్ని. సో దాని గురించి అయితే ఈరోజు మేము లంచ్ యాక్చువల్గా శ్రీయుకి హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ కదా. సో ఎండ్లో వెళ్తున్నాం మేము. లంచ్ అయితే ఇంట్లోనే చేసేసుకున్నాము. చేసుకొని 1 hour 1.5 hour అట్లా రెస్ట్ తీసేసుకొని ఇప్పుడు రెడీ అవుతున్నాం అనమాట. ఎందుకంటే నైట్ ఇంకా బయటనే డిన్నర్ చేసి రావడానికి. సో కొంచెం అంటే ఈవినింగ్ టైమ్స్లో అట్లా వెళ్దామనేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ చాలామందికి నేను అసలు ఎక్కువ మేకప్ వేసుకోను అని చెప్పినా కూడా ఇంకా అడుగుతున్నారు మేకప్ రొటీన్ చెయ్యండి బాగుంటాయి. ఎందుకంటే చాలా మినీ వ్లాగ్స్ షార్ట్స్ ట్రై చేస్తున్నాను. బాగా మంచిగా వెళ్తున్నాయి అవి కూడా. సో ఇది మేకప్ వీడియోస్ అంటే లైక్ ఎట్లా రెడీ అవుతారు, స్కిన్ కేర్ చెప్పండి అది ఇదని అంటున్నారు అనమాట. నేనైతే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుని ఇంట్లో ఉంటేనైతే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చర్ పెట్టుకుంటాను. సన్ స్క్రీన్ కూడా పెట్టుకోను. జస్ట్ అంతే అట్లనే వదిలేస్తాను. ఎప్పుడో ఒకసారి మరీ జిడ్డుగా అంటే సమ్మర్లో ఆ టైంలోనైతే ఎవ్రీడే నైట్ కూడా నేను ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ ఒకటి యూజ్ చేస్తాను గుడ్ వైబ్స్లో. సో ఇప్పుడైతే ఇంకా వింటరే కదా. సో మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నానంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే. బయటకు వెళ్తే మాత్రము సేమ్ మాయిశ్చర్ పెట్టుకుంటాను, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. నేను ఆ డీటెయిల్స్ కూడా చాలామంది అడిగినప్పుడు కమెంట్స్లో వాళ్ళకి బ్రాండ్ నేను ఏం యూజ్ చేస్తాను అనేది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను యూజ్ చేస్తాను. మరీ పెద్దగా ఓవర్ బడ్జెట్లోకి అయితే తీసుకోను, నాకు అలవాట్లేదు. జస్ట్ ఈ లిప్ షేడ్స్ అనేవి నేను అప్పుడెప్పుడో కాదు ఒక 3-4 months బ్యాక్ ఒక 2 షేడ్స్ తీసుకున్నాను. లైక్ ఇదంతా ఇందులో కంప్లీట్గా ఒక 5-6 షేడ్స్ వస్తాయి. ఒకటేమో డార్క్ షేడ్ తీసుకుని ఒకటేమో న్యూడ్ షేడ్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఇది బాగా సెట్ అవుతుంది. సో ఇదే పెట్టేసుకొని జస్ట్ ఆ లిప్స్టిక్ బ్లష్ లాగా యూజ్ చేసుకుంటాను అన్నమాట. అంతే. అసలు ఇంకా పౌడర్ కాంపాక్ట్ ఇవేమీ వెయ్యనండి. ఏంటిది నార్మల్గా అంతే. ఈ మధ్య ఐలైనర్ అవి ఇవి కొంచెం పెట్టుకుంటున్నా, బట్ అది కూడా చాలా తక్కువ. ఇంకంటే నేను ఐ కేర్ ఎక్కువ తీసుకుంటా, సర్జరీ అయింది కాబట్టి. సో జస్ట్ ఇట్లా చిన్న స్టన్స్ పెట్టేసుకున్నాను. అండ్ చాలా మంత్స్ తర్వాత జీన్స్ వేసుకున్నాను. చాలా జీన్స్లు అప్పుడెప్పుడు బెంగళూరులో చాలా వేసుకున్నాను. బయటకు వెళ్ళినప్పుడల్లా అనిల్కి చాలా ఇష్టం జీన్స్ వేర్ చేస్తే. అప్పుడు తీసుకున్న ఒక 6-7 జీన్స్లు అన్నీ ఉన్నాయి, అట్లనే ఉండిపోయాయి. అసలు అవి ఎక్కడ కబోర్డ్లో పెట్టి పాడైపోతాయేమో అనేసి అప్పుడప్పుడు తీసి సన్కే ఇస్తారనమాట. అండ్ ఈ టీషర్ట్ వచ్చేసి లాస్ట్ ఒక
5-6 అప్పుడెప్పుడో శ్రీయుకి ఏదో తీసుకుందామని విశాల్ మార్ట్కి వెళ్తే అక్కడ తీసుకున్నదనమాట ఈ టీషర్ట్. చాలా బాగా అనిపించింది నాకు, అంటే ఈ జీన్స్కి బాగా సెట్ అయింది. అండ్ లాస్ట్ టైం షూస్ తీసుకున్నాం కదా, సో అప్పుడు తీసుకున్నాక వచ్చాక వెంటనే అనిల్కి అసలు వేసి చూడలేదు, ఎట్లాగో వస్తుందా అని అనుకున్నాము. బట్ ఈరోజు వేస్తుంటే అరే ఇంకొక సైజ్ పెద్ద తీసుకుంటే నెంబర్ తీసుకుంటే అయిపోయేదని అనిపించింది. యాక్చువల్లీ ఇదే పర్ఫెక్ట్ సైజు, బట్ ఏంటంటే రైట్ లెగ్ ఈజీగా పెట్టేస్తాడు, లెఫ్ట్ లెగ్ అనేది షూస్ లోపలికి పెట్టాక మనం ఫింగర్స్తో మూవ్ చేయాలి కదా లోపలికి. ఈ లెఫ్ట్ మనకి కొంచెం అది ప్రాబ్లం ఉంది కాబట్టి మూవ్ చేయలేక పట్టలేదు. నాకైతే టెన్షన్ వచ్చేసింది, ఎందుకంటే ఆ షూస్ వాడు అన్నాడు వితిన్ 1 వీక్లో ఎక్స్చేంజ్ చేసుకోండి మేడం అని చెప్పాడు. మేము తీసుకుని ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అబ్బా ఏంట్రా బాబు ఇట్లా అయిపోయింది అనుకున్నా. బట్ కొత్త షూస్ కాబట్టి కొంచెం ముందు అవన్నీ లేస్ అవంతా తీసేసి సో ఫైనల్లీ అయితే ఎక్కేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఒక 2-3 times వేస్తే ఐ హోప్ పడుతుందేమో. బట్ అనిల్కి మాత్రం చాలా బాగా నచ్చాయండి, మంచిగా ఉన్నాయన్నమాట షూస్ మాత్రము. లెగ్ ప్రాబ్లం వల్ల సరిగ్గా పట్టలేకపోయింది. సో శ్రీయుకి యాక్చువల్గా తెలియదు, మేమిద్దరం షూస్ తీసుకున్నాం, ఎందుకంటే అది కూడా ఏడుస్తుంది కదా అనేసి దానికి చెప్పలేదు. ఇప్పుడు సడన్గా చూసి వేరే వాళ్ళవి వేసుకుంటున్నాం అని చెప్పాను అనమాట. దానికి బర్త్డేకి తీసుకొని ఉండే యాక్చువల్గా షూస్, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలండి. అసలు శ్రీయుకి అయితే ఈ మంత్లో తీసుకున్న చెప్పాలి, ఒక ఆఫ్టర్ 2 months తర్వాత అసలు తనకు పట్టట్లేదు, చాలా పొట్టిగా అయిపోతున్నాయి. ఇక బర్త్డేకి కదా అని అప్పుడు నేను షూస్ తీసుకొని ఉండే. అండ్ లాస్ట్ టైం ఉన్న క్రాక్స్ కూడా తీసుకొని ఉండే, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మరీ చెప్పలు వేసుకొని షూస్ వేసుకోలేదు కదా అనేసి. సో దానికి అది కూల్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ 3:30 అట్లా అయిపోయింది, ఎందుకులే ఇంకా అనేసి టీ కూడా ఇక్కడే తాగేసి టీ పెట్టేస్తున్నాను అనమాట. టీ అండ్ శ్రీయుకి మిల్క్ తాగి సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. యాక్చువల్గా మెయిన్గా అనిల్ కానీ నేను ఎప్పటి నుంచో మైండ్లో అనుకుంటున్నాను, లాస్ట్ 1 month నుంచి అనిల్ కోసం కొన్ని తీసుకోవాలి. యాక్చువల్గా అనిల్ పెద్దగా ఇష్టపడడు, ఉన్న బట్టలు కూడా వేసుకోడు, ఎప్పుడు వేసినవి వేస్తుంటాడు అనమాట. నాకు ఇంకా చిరాకు వచ్చేసి అట్లా కాదు ఇంక ఉన్నాయి కదా అని తీసేస్తే అప్పుడు వేసుకునే రకము అట్లా ఉంటుంది. ఇంకా అనిల్తోని చాలామంది ఏంటి అసలు అనిల్కి షాపింగ్ చేయరా, అనిల్కి బట్టలు కొన్నారా అని కామెంట్ చేస్తున్నారు కదా. ఉన్నా కూడా వేసుకోడండి, అది మ్యాటర్ యాక్చువల్గా. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే శ్రీయు కోసం షాపింగ్ అనేసి అయితే జుడియో వెళ్తున్నాం ఇప్పుడు. దేవుడా ఇంత దూరం వచ్చరికి బిస్కెట్ అయింది, నేను అన్ని స్మాల్ సైజెసే ఉన్నాయి, బిగ్ వాళ్ళకి లేమైంది. అన్ని టీషర్ట్స్ అవి ఉన్నాయి కానీ ఓ మై గాడ్ రే, అన్ని టీషర్ట్సే ఉన్నాయి కానీ సెట్స్ లేవు. టీషర్ట్సే ఉన్నాయి, అడుగుతామా? కిడ్సీయే లేవురా, కిడ్సీయే లేవు చూడు. ఆ కలర్ ఓకేనా? ఓకేమా తీసుకుంటా. ఇలా చూస్తావా ఒకటి అట్లా కలర్స్ ప్లెయిన్ ఉన్నాయి. ఈ కలర్ ఎల్లా ఎక్సెల్ కలర్ కాబట్టి కట్టదనుకుంటా. ఎక్సెల్ బెటర్. నీళ్ళు ఉన్నాయి, ఇగో XXL ఉంది. బాగుంటుంది. XXL కాఫీ కలర్ సరే బాలే. హలో మేడం జీ, మేడం ఎల్లుండు
ఎక్సెల్ అది మంచిగా చూపి. ఎక్సెల్ ఏ కలర్ ఉందిరా. ఫుల్ స్లీవ్స్ ఏ చూడు. శ్రీయు పడతావు అన్న. ఇది చూడు, ఇది కదా, ఇది కదా. ఇది బాగుంది. నెమ్మది ఎక్సెల్ బాగుంది. సేమ్ అయితే కలర్కి ఇది. ఇద్దరు కలర్ ఇదా? కలర్ ఇది బాగుంది మరి. బాగానే ఉందా? హాయ్. బెడ్షీట్ బాగుంది. బాగుంది. ఇది కూడా బాగుంది కదా. అది కూడా బాగుందా? ఇది వద్దా? ఇదే సేమ్ ఇదే. అదెల్లా ఎక్సెల్ ఇది. ఆ కలర్లో ఎక్సెల్ లేదు. ఇక్కడ చూస్తారా, ఇవి బాగున్నాయి అంటే డైలీ వేర్కి బాగుంటాయి. ఇక్కడ ఈ కలర్ కూడా ఎక్సెల్ కదా. బా ఏంది అసలు నచ్చిన వాటిలో ఎక్సెల్ దొరకట్లేదు. అన్ని ఎమ్ములే. ఇది చూడు. పింక్ బాగుంది కదా కలర్. డబల్ ఎక్సెల్ ఎల్ లేదు, ఎక్సెల్ లేదు, అన్ని ఎస్ ఎమ్లే ఉన్నాయి. ఎల్ లేదు, డబల్ ఎక్సెల్ లేదు, ఎక్సెల్ లేదు. అమ్మో ఏమొద్దు, పట్టదు. ఉంటే దగ్గర అవుతుంది, పిడితే దగ్గర అవుతాయి. పిడితే దగ్గర అవుతుంది. ఈ కలర్ ఎక్సెల్ ఉంది. ఈ కలర్ బాగుందా? ఇది లేదా, ఇది ఉందా ఆ కలర్? ఆ కలర్ లేదు, ఇది బాగుంది. ఇది ఓకేనా? నాకు ఈ కలర్ నచ్చింది. శ్రీ ఏది బ్యాగ్ తీసుకొస్తున్నావా శ్రీయుగా? శ్రీయు ఈ కలర్ బాగుందా, ఈ కలర్ బాగుందా? ఏ కలర్? ఇదా? పప్ప టేస్ట్ ఇది కూడా. థ్యాంక్ యూ. అవి వీల్స్ లేవమ్మా, ఇదే ఉందా? సరే ట్రయల్ చేసామా? ట్రయల్ చేయి. మళ్ళీ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కదా, ఖాళీగా ఉన్నాయి కదా. నేను తీసుకొస్తా, ఇంకేమన్నా చూస్తా ఆ లోపు. ఏమన్నా ఉంటాయి మా ట్రయల్ రూమ్స్. ఓకేనా? శ్రీయు ఏంటిది? ఎవరికి? నాకా? రోబోలా ఉన్నావు బేబీ. వచ్చావు ఇందాకెట్లాగారా, అట్లే సేమ్. గో అక్కడ నుంచి రాబు. సేమ్ రోబోలా ఉన్నావు.
చీ ఎందుకు మాది మనకి అది వేసుకోలేము అసలు మనము వద్దుమా ఏమన్నా స్పాట బాగుంది కలర్ టీ షర్ట్ తీసుకుంటాను టీ షర్ట్ కూడా బాగుంది ఏ ఫ్రంట్లోనే చెక్ టెస్ట్ చేయాలి అంతే ఓకేనా అదే మరి ఇది కూడా బాగుంది కదా పింక్ పెట్టింది శ్రీయాల్సి బాగుంది కదా ఇది బాగుంది ఇది బాగుంది పిచ్చి నెయిల్ పాలిష్లో పిచ్చి అయ్యో ఇది ఏ షేడ్దా ఇక్కడ సారీ ఇది బాగుంది బాగుంది తీసుకుందాం మళ్ళీ మళ్ళీ వస్తామా మనం రాలేం కదా ఇది కూడా బాగుంది పింక్ బాగుందా లావెండర్ బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా అది వద్దు మా షైనీ షైనీ వద్దు బాగోదు అదండి షైనీ ఇది బాగుంది రెండు బాగున్నాయా నెయిల్ పాలిష్లు ఏంటి అవి అంట 2 కలర్స్ తీసుకుంటున్నా నేనైతే మంచిగా ఉన్నాయి బాగున్నాయి షేడ్స్ ఇది ట్రై చేయాలా డార్క్ చేయకమా డార్క్ కలర్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇది కూడా బాగుంది చూస్తుంటే అన్నీ మంచిగా అనిపిస్తుంది సో నైస్ దిస్ వావ్ మంచిగా ఉన్నాయి కదా కానీ కలర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఉందనుకుంటా వద్దులే స్మెల్ అంటే చూడమ్మా నెయిల్ పాలిష్ దగ్గరనే 2 minutes ఉన్నాను 2 minutes కంటే ఎక్కువ చాలు చాలు ఇదేం కనిపించట్లేదు వావ్ నైస్ ట్రే వాడింది ఆడబెట్టేయాలి పెట్టాలి పెడితే కొత్త తీసుకెళ్తున్నా నాకే స్లో మా కలర్ బాగుంది ఒకటి ఇవి రెండు 2 తీసుకో చాలా మా శ్రీయుకి స్కర్ట్ కావాలంట నన్ను చంపేస్తుంది అవి పార్టీ వేర్ స్కర్ట్స్ మా అవి ఎట్లా వేసుకోవస్తుంది రెగ్యులర్గా వేయరాదు కదా బా బేబీ గర్ల్స్వి ఎన్ని ఉన్నాయో అసలు అవుట్ఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సి హలో మ్యామ్ సే హాయ్ మ్యామ్ అయ్యో మ్యామ్ సెల్ఫీ ప్లీజ్ మ్యామ్ ఇది గింతంత లేదు ఇది ఇప్పుడే టార్చర్ చుక్కలు చూపిస్తుంది షాపింగ్ అంట ఇయర్లీ వన్స్ ఏదో ఒకసారి షాపింగ్ చేపిద్దామని తీసుకొస్తే అమ్మ బాబ్రే ఇదా ఇప్పుడు అదొద్దు అట్లా అనేది ఇయ్యకు మ్యాచింగ్ అంట మ్యాచింగ్ అమ్మ బేబీ అసలు మామూలుగా లేదు అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చినాము డిఎస్ఎల్ఆర్లో అయితే అన్నీ ఉంటాయి కదా అనేసి చుక్కలు చూపిస్తుంది నాకు ఇది ఇప్పుడే
అమ్మ ఏం షాపింగ్ తల్లి. ఫస్ట్ ఇది ట్రయల్ చేయాలేమా, ఇది ట్రయల్ చేయాలి. ట్రయల్ చేసినాక ఇది ఓకే అయితే దాన్ని ఇంకొకటి అట్లా చూద్దాము. పాప దీనికి స్కర్ట్ అని అన్నది కానీ అమ్మ అందుకే చాయిస్ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉంటేనే బెటర్. ఉన్నది తీసుకొని వెళ్తే బెటర్. ఇట్లా ఎక్కువ ఉండేసరికి అమ్మ బాబ్రే. అందులోనూ ఏంటో ఇది 6 years ఓల్డ్ అయినా దీనికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదిగో ఇది నేను తీసుకుంది అయితే 11 to 12 years. ఇది తీసుకున్నా అంటే కొంచెం పెద్దదైతే బెటర్ కదా అని నా ఫీలింగ్. స్కర్ట్ అన్నది పాప స్కర్ట్ దొరకట్లేదు, అందుకే దానికి ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే నా డెసిషన్ అనుకోండి. క్రిస్మస్ డీర్ ఇది బార్బీ ప్యాంట్ మ్యాచింగ్ అవుతుంది కదా, బ్లాక్ ఏముంది అట్లుంటుంది అమ్మాయిలతో, అంత ఈజీ కాదు. బేబీ గర్ల్స్ చూసారా ఎట్లా ఇస్తుందో మీద. అనిల్ అక్కడ కూర్చోబెట్టినా. ఇంకా ఇది నాకు ఓకే, ఇది నాకు చలో ట్రయల్ అయితే వేద్దాంపా. ఇంకొక పెద్ద సైజ్ తీసుకుంటే ఇట్లాంటిదే, ఇంకొక ఇట్లాంటిదే పెద్ద సైజ్ తీసుకుంటావా? ఇట్లాంటిదే కొంచెం పెద్దది బెటర్ కదమ్మా, ఇది పట్టదు కదా. మళ్ళీ తీయడానికి కూడా హార్డ్. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎన్ని పాకెట్స్ పెట్టి షాపింగ్ అయితే చేస్తాం కానీ 10-15 రూపాయలు పెట్టి క్యారీ బ్యాగ్ అయితే కొనలేము. అట్లుంటాయి మన ఆడోళ్ళ ముచ్చట్లన్నీ. శ్రీ కోసం షాపింగ్ చేయడానికి వచ్చినాము. 2000కు 2 డ్రెస్సులు వచ్చినాయండి. మళ్ళీ రేపు కూడా, ఇంకా రేపు కూడా అంట. ఇంకా చూడండి అమ్మ బాబ్రే, డిఎస్ఎల్ఆర్లో ఉన్న అన్ని కిడ్స్ షాప్స్లో అన్నీ తిప్పేస్తుంది. తల్లిగారి నువ్వు పెద్ద అయిన తర్వాత ఎట్లుంటుందో ఇప్పుడు నాకు భయం వేస్తుంది నేను చూస్తుంటే. మై గాడ్, ఇవన్నీ చూస్తుంటే క్యూట్గా మంచిగా అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. బట్ వీటిలో బ్రాండ్స్లలో వెళ్తే టూ మచ్ కాస్ట్లీ ఉంటున్నాయి. అసలు బుడ్డి వాటికే టూ మచ్ ఉంటుంది. 3-4 వేలు పెడితే అనిల్కి ఫుల్ టీషర్ట్లు వచ్చినాయి. దీనికి 2 వేలు పెడితే 2 డ్రెస్సులు వచ్చినాయి. ఏందే బాబు, ఏంటిది నా మొహము. అది 1 to 4 years అంతేనంట. అక్కడ ఉంది చూడు, 14 years అంట. 14 years ఏం కదా తీయకట్లా. అమ్మ బాబ్రే, నా బిడ్డ నాకు చుక్కలు చూపించేసింది. అసలు ఇది లాస్ట్ ఇయర్ ఇట్లా లేదు. ఇయర్లీ వన్స్ ఇట్లా బయటకు తీసుకొస్తా ఆఫ్లైన్ షాపింగ్కి. అమ్మ బాబ్రే, ఏరా చిన్నప్పుడు ఉన్నప్పుడైతే మన మమ్మీ వాళ్ళు ఏది కొనిస్తే అది వేసుకునేటోళ్ళం. ఇంకా నేనైతే ఎందుకు మమ్మీ వద్దు వేస్ట్ అది అనే టైప్. అది కూడా అట్లనే ఉండేది. బట్ 1 yearలోనే చాలా వేరియేషన్స్ వచ్చినాయేమో అని అనిపించింది నాకైతే. చుక్కలు చూపించింది నాకు. దానికి కాళ్ళ నొప్పులు లేస్తున్నా కూడా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, అసలు వెళ్ళింది చూసింది. అమ్మర బాగా అనిపించింది. నేను పెద్దగా షాపింగ్ పర్సన్ అస్సలే కాదు. టు బీ ఫ్రాంక్, అనిల్ బాగున్నప్పుడైతే అనిల్ గంటల తరబడి షాపింగ్ చేసేటోడు. నాకు యాస్టకు వచ్చి ఒక దగ్గర కూర్చునేదాన్ని నేనైతే. బట్ ఈసారి అనిల్ షాపింగ్ విత్ ఇన్ 1.5 hour to 1.5 hourలో అయిపోయింది అనుకుంటా అంతే. అండ్ అందులో కూడా ఒక 3,000 ప్లస్ పెడితే ఫుల్ టీషర్ట్లు వచ్చినాయి. నా బిడ్డకు 2 వేలు పెడితే 2 డ్రెస్సులు వచ్చినాయి. అమ్మర బాబు అనిపించింది. అండ్ అందులోనే నాకు ఇది కావాలి అది కావాలి అబ్రే అనిపించింది. అండ్ నైట్ డిన్నర్ బయటనే చేద్దామని అనుకున్నాం కదా. యాక్చువల్లీ ఇది పిజ్జా కూడా పాపం శ్రీయు లాస్ట్ 2 months నుంచి పాపం పోస్ట్పోన్ చేస్తున్నాం మేమే. రేపు కాదు, రేపు నెక్స్ట్ అనుకుంటా. సో ఫైనల్లీ ఇట్లా ఇయర్ ఎండింగ్ కదా, సో తినిపిద్దాం పాపం అనేసి. సో ఫైనల్ అయితే ఇంకా ఇక్కడే పైన మనకి ఫుడ్ సెక్షన్ ఉంటుంది కదా, సో ఇక్కడే తింటున్నాను అనమాట. అండ్ December 31st అందరికీ న్యూ ఇయర్ స్పెషల్ అయితే నాకైతే ఛానల్ స్టార్ట్ చేసిన స్పెషల్ మూమెంట్ అనమాట. అదే రోజు స్టార్ట్ చేయాలనేసి 2 years బ్యాక్ నేను ఫస్ట్ వీడియో పెట్టాను. ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. విష్ మీ బెస్ట్ లైక్. అంటే ముందుగా ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి అండ్ ఇంకా మంచిగా రీచ్ అవ్వాలి, ఇంకా మంచిగా ఛాన్సెస్ రావాలి అనేసి విష్ చేయండి. నన్నైతే మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అని అనుకోవచ్చు. అంటే పెద్దగా సెలబ్రేషన్స్ ఏం చేసుకునే రకాలం ఏం కాదు, బట్ నాకు ఆ డే ఆ మూమెంట్ అనేది నాకు ఇట్లా ఇష్టం అన్నమాట బాగా. సో 2 years కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో చూసి ఎంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ అయ్యారనేది నేను నెక్స్ట్ షార్ట్లో అప్డేట్ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే స్పెషల్ డే కదా, సో చూద్దాము అట్లా అనేసి. మేము
వచ్చేటప్పుడు లైట్స్ ఏం వేయలేదు మాల్కి, డిఎస్ఎల్ మాల్లో. సో లాస్ట్ టైం చాలా బాగా చేశారు యాక్చువల్గా డెకరేషన్. ఈసారి కొంచెం తక్కువనే చేసారు. సో మేము ఇట్లా బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:15, 7:30 అవుతుంది. ఇప్పుడు జనాలు అనేది స్టార్ట్ అవుతున్నారు అనమాట. అందుకే కొంచెం మేము ఎర్లీగా వస్తాం. జనాలు ఉన్న టైంలో ఇంకా అనిల్కి బాగా ఇబ్బంది అయిపోతుంది. సో నేను ఇంకా శ్రీయుని అనిల్ని మైండ్లో పెట్టేసుకొని మనం ప్లాన్లు చేస్తాం అనమాట. బయటకు వచ్చేసరికి లైట్లు వేసారు. ఇక శ్రీయాన్స్ అవుతుందా అసలు ఇక ఫుల్ ఎంజాయ్ చేసింది. యాక్చువల్గానైతే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఇక్కడ నిల్చోడానికి, ఒక ఫోటో దిగడానికి కూడా ఛాన్స్ ఉండదు, అంతలా ఉంటారనమాట. బట్ ఇప్పుడు అంతా ఫ్రీగా ఉంది. ఈ రీల్ నేను ఇన్స్టాలో పెట్టాను, చాలా మంది చూసారనమాట, కమెంట్స్ కూడా చేశారు. సో ఫైనల్లీ ఈ ఇయర్ ఎండింగ్ అండ్ స్పెషల్గా 2 years మన ఛానల్ పెట్టి కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. ఈ ఇయర్లో బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇది మన న్యూ ఇయర్ కాకపోయినా, అంటే మనది ఉగాది కొత్త సంవత్సరం కదా, బట్ అందరూ ఇదే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా చెప్తున్నాను. సో బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకొని సేఫ్గా ఇంటికి రండి. అండ్ ఇంట్లో హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోండి. అండ్ చాలామంది 100K సెలబ్రేషన్స్ లేవా అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ అదే వ్లాగ్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్.